ఉపరితల ఆవర్తనానికి తోడు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అయితే రాష్ట్రాలకు వేర్వేరుగా హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఇక తెలంగాణలోని 19 జిల్లాలకు అలర్ట్ ను జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలోని 19 జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం నమోదయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదని పేర్కొంది. ఇంతేకాకుండా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఇదిలా ఉంటే అటు ఏపీలోనూ ఇదే ప్రభావం కొనసాగుతోందని తెలిపారు. ప్రధానంగా బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలోని అల్పపీడనం ఏర్పడుతుందని, ఈ ప్రభావం కాస్త ఉత్తరాంధ్రపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రాష్ట్రంలోని విజయనగరం, మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.